ఇది భోగమంట. మాకు భోగమంట అంటే రేగు తుప్పలు భోగమంట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి భోగి పండుగ కదా, మాకైతే ఈరోజు ఇలా మొదలైందనమాట. చూడండి బయట తుప్పలన్నీ కలిపి మా నాన్న అయితే భోగి మంట వేసినట్టు తుప్పలు మొత్తం రేగి తుప్పలన్నీ కలిపి అంటించేసాడు. మేమైతే బయట చలిగా ఆగుతున్నాం అనమాట. ఇదిగోండి అందరూని బయటకు వచ్చేసాము. గేట్ బయట అనమాట మంట ఎత్త మొత్తం అందరూ వచ్చేసి బయట మంట కాగుతున్నాం. చుట్టూరు చూడండి ఎంత మంచు పొగ పడుతుంది. ఇంకానే మంచు అయితే ఇంకా అలా కురుతానే ఉంటుంది అనమాట. 7-8 అయినా సరే మంచు పడతానే ఉంటుంది. ఈ మంచులో మంట కాగడం అంటే భలే ఉంటుంది కదా, వెచ్చవెచ్చగానే. చూడండి ఫ్రెండ్స్, మా పిల్ల అయితే కుక్కతోటి ఎలాగ ఆడుతుందో. రాత్రి అయితే ఇడ్లీ పిండి వండిచ్చాను కదా, నువ్వు కూడా కలిపేసేసి అందులో అయితే ఉప్పు వేయలేదనమాట. ఉప్పు అయితే ఇప్పుడు కలుపుతున్నాను. ఉప్పు కలిపేసి ఇడ్లీ పాత్ర రేకుల్లో అయితే ఇడ్లీ వేసి పెడతాను అనమాట. చూడండి ఇడ్లీ పాత్ర అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 5 ఉంటాయి అన్నమాట ఒక రేక్కి. తర్వాత వచ్చేసి 8 అలాగ ఉంటాయి. ఇడ్లీ పాత్ర అయితే బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అనమాట. ఇది మా అమ్మ అయితే ఎక్కువ వాడదు. దోగరు కూడా పట్టకుండా కవర్లో అయితే కట్టేసి పైన ఎగబెట్టేస్తుంది. వండినప్పుడు మాత్రమే తీస్తుంది. అయితే ఇందులో కొంచెం గట్టిగా ఉందనేసి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా కలిపేసేసి అదైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుతున్నాను అనమాట. నీళ్ళు వేసి సరిపోలేదనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. మొత్తం అయితే బాగా కలుపుకుంటే ఉప్పు మళ్ళీ అక్కడక్కడ ఉండిపోకుండా మొత్తం అంతా పిండి కలిపేసుకుని ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర శుభ్రంగా కొంచెం తడి చేసేసుకుని కడిగేసేసింది అనమాట మా అమ్మ అయితేని. కడిగేసి దాంట్లో అయితే కొంచెం తడి ఉంటుందని ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఫుల్గా వేసుకోకుండా కొంచెం కొంచెం ఇడ్లీ అయితే చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది తొక్కు మినపప్పు అనమాట, పిండి ఆడింది. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలాగే ఇడ్లీ పెట్టేసుకుని మా పిల్లలు అయితే ఆకలని గోల గోల చేస్తూ ఉంటారన్నమాట లేచిన కాడి నుంచి. అయితే వీళ్ళకి తొందరగా టిఫిన్ వండి పెట్టేస్తే మనకి గొడవ వదిలిపోతే తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి ఈరోజు భోగి పండుగ కదా, ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి. పండుగ అంటే ఏం లేదు, వండుకోవడం తినటం అవి కదా. బట్టలు ఉతుక్కోవాలి, అవన్నీ చేసుకోవాలి, స్నానాలు చేయించుకోవాలి పిల్లలకి. ఆ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే టిఫిన్ పనులు అయితే కానిచ్చేద్దామనేసి ముందైతే ఇడ్లీ వండేస్తున్నాను నేను. మా పిల్ల చూడండి వచ్చి కూర్చుని ఇడ్లీ గమ్మునుండు ఆకలేసేస్తుంది నాకు అనేసి అయితే మా పిల్ల అంటుందన్నమాట. అయితే అందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు కాబట్టి వాయిస్ అయితే ఇస్తున్నాను నేను. చూడండి ఇడ్లీ అయితే ఎన్ని రేకుల్లోకి ఇడ్లీ పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతే మా పిల్లలు పొట్టలో వేసేసుకుంటారు. వీడు చూడండి పొట్టోడు, వీడు కూడా ఇడ్లీ కోసం వచ్చేసి కూర్చున్నాడు. ఇంకా అవ్వందే ఎప్పుడైతే బాప్ప అని అడుగుతున్నాడు అనమాట. మా పల్లెటూరులో అత్తను బాప్ప అని పిలుస్తారనమాట. ఇదిగోండి దాని మీద మోతాదు కాదు, అయినా దాని మీద ఎటైనా చూస్తున్నాడు అనమాట. పురుగు అనమాట. చూడండి అస్సలు కుదురు ఉండడు అనమాట. అయితేని ఇడ్లీ అన్నీ పెట్టేశాను కదా. మా ఆయనకైతే మా అమ్మ ఇచ్చిన టీ అయితే నచ్చలేదంట, కొంచెం చప్పగా ఉందనేసి మళ్ళీ టీ పెట్టుకుంటున్నాడు. చూడండి అందులో పాలు ఒకటి వేసాడు, టీ పొడి లేదు, పంచదార కూడా తోలు వేసాడు అనమాట. ఆ టీ ఎలాగ ఉంటుందో అయితే చూడడానికి అయితే మాత్రం పల్చగా నీళ్ళగా పడుతుంది. ఒకరు పెట్టి ఇచ్చిన టీ నచ్చలేదంటే వాళ్ళు ఇంకా చాలా చండాలంగా పెట్టుకుంటారని అర్థం అన్నమాట. మా తమ్ముడు చూడండి సెల్ల చూసుకుంటున్నాడో లేకపోతే అద్దం చూసుకుంటున్నాడో తెలియట్లేదు. మా ఆయన టీ ఎప్పుడు మెరిగిపోతుంది. చూసారా కరివేపాకు చెట్టు కదా ఇదంతానే. చట్నీలోకి అయితే కరివేపాకు కొంచెం కొద్దామని అయితే వచ్చానమాట. ఆకంతా కూడా మచ్చ మచ్చ కింద వచ్చేసింది కానీ అక్కడక్కడ బాగున్నది. చట్నీలోకి కరివేపాకు ఇదిగోండి.
తీసేస్తే అయిపోయి అయిపోయి ఇంకా మళ్ళీ ఎట్టాలి ఇంకోటి వేసేనా ఉంటే అమ్మనే వేసుకుంటారు కూర గట్ట ఏం లేదు కదా ఇంకా అది కూర గట్ట ఏం లేదు కదా చాలు కొన్ని మిరకాయలు నేను ఎవరేం కదా ఇప్పుడు దాని ఎట్టావేమో ఇప్పుడు వెళ్ళి తుడిచి ముగ్గులెట్టి కడిగి ముగ్గులెట్టి టిఫిన్ తినడానికి ప్లేట్లు నూనె అయితే వేసుకుని చట్నీ చేసుకోవడానికి అయితే ముందుగానే జీలకర్ర వేసాను. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కొండ మిరపకాయలు వేసేసుకొని వేసుకొని చట్నీ చేసుకోవడానికి ముందుగా అయితే పిక్కలు వేసేసేసి ఈ నూనెలోనే పక్క తీసేసుకున్నాను కాబట్టి ఇదైతే బాగా వేసేసేసుకొని చట్నీ చేసుకోవడానికి అయితే రెడీ చేసేస్తే మా పిల్లలకి అయితే ముందు టిఫిన్ పెట్టేసి వెళ్ళిపోయారు. వదిలిపెట్టాను అయితే మా బుర్ర అయితే తింటున్నారు పక్క నుంచి ఆకలేదని ఎన్ని తిన్నా కానీ వాళ్ళకి పిల్లలంటే అంతే కదా ఆధారం ఏదో ఒకటి పెడతా ఉండాలన్నమాట. చూడండి పిక్కలు అయితే బాగా వేగుతున్నాయి. పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇంక ఇదే పనులు ఉంటాయి. వండుకోవడం తినడం చేసుకోవడం ఇవే కదా ఫ్రెండ్స్. పండగ అంటేనే పెద్ద పెద్దగా ఉంటుంది, హడావుడి ఉంటుంది. ఇందులోనే ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అన్నమాట నేను. చట్నీ అయితే చేసేసుకున్నాను. మిక్సీ అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని చట్నీలోకి అయితే తాలింపు వేసుకోవడానికి నూనె వేసుకుని కొంచెం దాంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చట్నీ తాలింపు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. చట్నీ తిరగమాత అనమాట ఇది. దీంట్లో శనగపప్పులు అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పులు ఎక్కడున్నాయి కనపడలేదు. మా పిల్లల గోలకి అడావిడి తట్టుకోలేక ముందైతే వేసేసేసాను అనమాట. నేను అయితేని శనగపప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది కదా. ఇదిగోండి అయితే బాగా వేగిపోతున్నాయి కాబట్టి దీంట్లోనే చట్నీ కూడా వేసేస్తాను నేను. మిక్సీ గిన్నె లేకుండానే మొత్తం చట్నీ కొంచెం గట్టి కాకుండా కొంచెం పలుచగా చేశాను అనమాట పిల్లలందరికీ. చట్నీ తాలింపు అయిపోయింది. కొంచెం పలుచగా చేసుకుంటే పిల్లలందరికీ కూడా సరిపోతుంది. కారం ఎక్కువ వేయలేదు కదా, అంత గురించి చట్నీ చక్కగానే ఉంటుంది అనమాట. అయిపోయింది. ఇడ్లీ అయితే పిల్లలందరికీ కూడా ఒక ప్లేట్లు అయితేనే టిఫిన్ ప్లేట్లు అయితే తెచ్చారనమాట కొట్టు దగ్గర నుంచి. వాటిలో అయితే పెట్టేసి ఇచ్చేస్తే పిల్లలందరూ కూడా తినేసేసి ఓ పక్కకి వెళ్ళి ఆడుకుంటారు. మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు అనేసి నేనైతే టిఫిన్లు పెట్టేస్తున్నాను అనమాట. ముందు మా పిల్లలు అయితే మాత్రం టిఫిన్ చేయడానికి అయితే అందరూ రౌండ్గా కూర్చున్నారనమాట. సెల్ ఒట్టించుకుని పిల్లలంటే పిల్లలే కాదు అసలని పిల్లలంటే పిడుగులు అనమాట. చూడండి ఒక్కొక్కరికి ఇడ్లీ అయితే వేడివేడిగా తీసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. వాళ్ళకి చట్నీలు వేసి హోటల్లో టిఫిన్ అమ్మినట్టు అయితే పెట్టేసేసి వాళ్ళకి ప్లేట్లలో చట్నీ వేసేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేసి ఎలా ఉన్నదో కూడా చెప్తారు. చట్నీ ఇడ్లీ కూడాని అయితే పిల్లలు తింటారు కదా అనేసి చట్నీలో నేను కారం ఎక్కువ వేయలేదన్నమాట. చట్నీకి ఇడ్లీకి ఎలా ఉన్నదో ఆ పిల్లలు తిని చెప్పాలన్నమాట ఫ్రెండ్స్. చెప్పండి తిని చట్నీ ఇడ్లీ బాగుందా? నువ్వు ముందే చెప్పేస్తావు. చాలా బాగుందా నెత్తిపోకోడి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.
మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అయితే అన్నీ విందు భోజనాలే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.